భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజాపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. జడేజాను తక్కువ అంచనా వేస్తున్నారని, కానీ అతను ప్రపంచంలోని బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడని కొనియాడాడు. అయితే జడేజా విలువ భారత డ్రెస్సింగ్ రూమ్ కు తెలుసని గంభీర్ పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా గురించి మనం ఎప్పుడు పెద్దగా మాట్లాడమని నేను అనుకుంటున్నాను. అతను 3 ఫార్మాట్లలో భారత క్రికెట్ కు ఎంతో సేవ చేశాడు. జడేజా భారత క్రికెట్ కు ఎంతో కీలకం. బ్యాటర్ బౌలర్ గా మాత్రమే కాదు, ఫీల్డర్ గాను అదరగొడుతున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ ఆల్రౌండర్లలో జడేజా ఒక్కడు. అతని విలువ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మాకు తెలుసు. జడేజా డ్రెస్సింగ్ రూమ్ లో ఉండడం ఎంత ముఖ్యమో మాకు తెలుసని గంభీర్ వివరించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో జడేజా అదరగొడుతున్నాడు. మిడిల్ ఓవర్లలో అతను కీలకంగా మారుతున్నాడు. ఎక్కువగా వికెట్లు పడగొట్టకుండా పరుగులు కట్టడి చేస్తున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్ల్లో 4.78 ఎకానమీతో 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ను గత కొన్ని మ్యాచ్లుగా 5వ స్థానంలో ఆడిస్తున్నారు. అతను కీలకమైన పరుగులు చేస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. అక్షర్ ను 5వ స్థానంలో పంపడాన్ని కొంతమంది మాజీలు తప్పుపడుతున్నారు. దీనిపై కూడా గంభీర్ స్పందించాడు. ఎవరేం చెప్పినా మేము పట్టించుకోమని ఇంతకు ముందే సమాధానమిచ్చాము. అక్షర్ పటేల్ నాణ్యమైన ఆటగాడని నేను భావిస్తున్నాను. క్రికెట్ అంటే ఇలాగే ఆడాలి. ఈ విధంగానే ముందుకు వెళ్తాం. అక్షర్ లో ఉన్న సత్తా మాకు తెలుసు. అతడిని 5వ స్థానంలోనే కొనసాగిస్తాం. తద్వారా అతడు మరింత రాణిస్తాడు అని గంభీర్ పేర్కొన్నాడు. అయితే కేఎల్ రాహుల్ ను 6వ స్థానంలో పంపడంపై కూడా భారత్ కోచ్ మాట్లాడాడు. ఏ స్థానంలో ఆడుతున్నాం అనేది ముఖ్యం కాదని, ఏ మేరకు ప్రభావం చూపుతున్నాం అనేది ముఖ్యమని తెలిపాడు. తుది జట్టులో ఉండడం గురించి మాత్రమే ఆలోచించాలని, జట్టు అవసరాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని, కేఎల్ రాహుల్ ఆ పనిని చాలా సంతోషంగా చేస్తున్నాడని గౌతమ్ గంభీర్ అన్నాడు.